అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటిని నష్టపరుస్తున్న వైరస్ తెగుళ్లు, సమగ్ర నివారణ చర్యలు. వర్షాకాలం కోళ్ల ఫారాల్లో సమస్యలు, జాగ్రత్తలు. వెన్నామి రొయ్యల్లో వ్యాపిస్తున్న తెల్లరెట్ట వ్యాధి, నివారణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వైరస్ తెగుళ్లు, వీటి బారి నుంచి పంటలను రక్షించడం, ఒకసారి వచ్చాయంటే వాటిని నివారించటం అంత తేలిక కాదు. ఇటీవలి కాలంలో అరటికి వైరస్ తెగుళ్లు బెడదగా మారుతున్నాయి. బంచీటాప్ అనే వెర్రితల తెగులు, గొడ్డు తెగులు, యాపిల్ తెగులు, లీఫ్ స్ట్రీక్ మొజాయిక్ వైరస్లు తోటలను పలు దశల్లో వ్యాపించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. వీటి బారి నుంచి తోటలను కాపాడలేక రైతులు టిష్యూ కల్చర్కి మళ్లారు. అయితే టిష్యూ కల్చర్ మొక్కలను అధిక ధర పెట్టి కొనాల్సి రావడం, స్థానికంగా గిరాకీ ఉండే రకాలు లభ్యం కాకపోవడం వంటి పలు కారణాల వల్ల రైతులు పిలకలనే తెచ్చి నాటుకోవడం చూస్తున్నాం. ఇలాంటి తోటల్లో వైరస్ల బెడద ఏటికేటికి అధికమవుతోంది. అరటిని ఆశించే వైరస్ తెగుళ్ల లక్షణాలు, వీటి నివారణకు ఆచరించాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. అరటి మొక్కలు మనకి మంచి దిగుబడిని ఇస్తున్నా సరే వైరస్ తెగుళ్ళ వల్ల చాలా వరకు రైతులందరూ నష్టపోతున్నారు. ఈ వైరస్ తెగుళ్ళు 4 రకాలుగా ఉన్నాయి అరటిని వ్యాపించేవి. ఒకటి వెర్రితలలో అంటాము, బంచీటాప్ అని కూడా పిలుస్తారు. ఇంకొకటి గొడ్డు తెగులు, హార్ట్ రాట్ అని కూడా పిలుస్తారు. ఇంకొకటి యాపిల్ తెగలు ఆర్ బ్రాక్ట్ మొజాయిక్ అని పిలుస్తారు. చివరిగా లీఫ్ స్ట్రీక్ మొజాయిక్ వైరస్ తెగుళ్ళు. వీటి యొక్క లక్షణాల గురించి చూసుకుంటే, మొదటి వెర్రి తెగుళ్ళు సోకిన అరటి మొక్కలు అనేవి ఎదుగుదల అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వాటి యొక్క ఆకుల యొక్క ఈనెల మధ్య భాగం అనేది పసుపు రంగుగా మారుతుంది. ఈనెల మాత్రము పచ్చ రంగులోనే ఉంటుంది. ఆకుల పరిమాణం చాలా వరకు తగ్గిపోయి కత్తులలాగా మారుతుంది. అన్ని ఆకులు కూడా మవ్వ భాగంలోనే గుబురుగా ఏర్పడతాయి. అందుకే వీటిని బంచీటాప్ అని కూడా పిలుస్తారు. ఈ తెగుళ్ళు అనేవి అరటి యొక్క ఏ దశలో అయినా సోకవచ్చు. అరటి ప్రారంభ దశలోనే ఈ తెగులు సోకినట్లయితే అరటి నుంచి కాయలు అనేవి రావు, గెలలు ఏర్పడవు. ఒకవేళ గెలలు ఏర్పడిన తరువాత ఈ తెగులు సోకినట్లయితే కాయలు సరిగ్గా తయారవవు, కాయలు పరిమాణంలో కూడా లభించదు. దీని వలన దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ తెగుళ్ళు అనేవి వైరస్ సోకిన పిలకల నుంచి వ్యాపిస్తుంది. ఒక మొక్క నుంచి మరొక మొక్కకు అరటిని ఆశించే పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఇంకొక వైరస్ తెగులు చూసుకుంటే గొడ్డు తెగులు అంటారు, లేదంటే దీన్ని హార్ట్ రాట్ అని కూడా పిలుస్తారు. హార్ట్ రాట్ అని ఎందుకు అంటామంటే, మొవ్వల పైన నీటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. మొదటగా ఆ నీటి మచ్చలు అనేవి అలాగా కాండంలోకి వ్యాపించి మొవ్వ కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. మూడవ తెగుళ్ళు యాపిల్ తెగులు ఆర్ బ్రాక్ట్ మొజాయిక్ తెగుళ్ళు అని చెప్పి పిలుస్తారు. ఈ తెగుళ్ళు సోకిన అరటి మొక్క యొక్క కాండం మీద గులాబీ రంగులో
చారలు అనేవి ఏర్పడతాయి. ఆ చారలు అనేవి నూనెకండ ఆకారంలో ఉండి నిలువుగా కాండం మొత్తం వ్యాపిస్తుంది. తరువాత ఆ అరటి ఆకుల మీద పసుపు లేదా తెల్ల రంగు చారలు మచ్చలనేవి ఏర్పడుతుంది. కార్షి పంటలలో ఈ తెగుళ్ళననేది చూడవచ్చు. ఈ తెగుళ్ళు కూడా అరటి తోటకి పిలకల ద్వారా వ్యాపిస్తుంది. అండ్ పేనుబంక ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది ఒక మొక్క నుంచి మరొక మొక్కకి. లీఫ్ స్ట్రీక్ మొజాయిక్ తెగుళ్ళు ఆకులలో మన లక్షణాలనేవి పరిశీలించవచ్చు. ఈ లీఫ్ స్ట్రీక్ వచ్చిన ఆకులనేవి తెల్ల రంగు చారలు లాగా ఎండిపోయిన మచ్చల్లాగా ఏర్పడుతుంది. తెగుళ్ళ నిర్వహణ కోసం మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి పాటించాల్సి ఉంటుంది. దీనికోసం మొదటిగా చేయవలసినది అరటి పిలకలు లేదా మొక్కలను తెచ్చుకునే ముందు ఈ వైరస్ తెగుళ్ళు లేని మొక్కలను తెచ్చుకోవాలి. ఈ లక్షణాలన్నీ మొదటగా రైతు తెలుసుకోవడం చాలా అవసరం. అరటి పిలకకు వచ్చినా సరే లేదా మొక్కకి వచ్చినా సరే మొత్తం దుంప మొత్తం కూడా తీసేయాలి. ఆ తర్వాత మనం ఈ పేనుబంక మరియు పిండి పురుగులను ఉధృతిని తగ్గించడం కోసం మిథైల్ డెమోటాన్ ఆర్ డైమిథోయేట్ పిచికారీ చేసుకోవాలి. పసుపు రంగులో ఉన్న స్టిక్కీ ట్రాప్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. అరటి పిలకలు తీసుకున్న తర్వాత నాటడానికి ముందు పైన చర్మం కొద్దిగా తీసేసి ఆ పిలకలని కాపర్ ఆక్సీక్లోరైడ్ 5 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఆ ద్రావణంలో 30 నిమిషాలు 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత పిలకలను నాటుకోవడం వల్ల కూడా ఈ తెగుళ్ళను తగ్గించుకోవచ్చు. కోళ్లకు ఎండాకాలం ఎంత గడ్డుకాలమో వర్షాకాలము అంతే. ఈ కాలంలో ఉండే ముసురు వర్షాల వల్ల ఫారాల్లో అనేక చికాకులు కలుగుతాయి. లిట్టరు తడిసిపోవడం, నీరు కలుషితం అవ్వడం, ఫారాల్లో అమోనియా శాతం పెరగడం వంటి కారణాల వల్ల కోళ్లు కొన్ని వ్యాధులకు గురవుతుంటాయి. దీంతో కోళ్లు బలహీనపడి ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఫారాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు టీకాలతో సహా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ సూచిస్తున్నారు రాజేంద్ర నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం. వర్షాలు పడినప్పుడు ఈ చిరుజల్లు కానీ వర్షపు నీరు కానీ షెడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల లిట్టర్ అనేది చాలా తడిగా ఉండడం జరుగుతుంది. తడి లిట్టర్ వల్ల పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ముఖ్యంగా కాక్సిడియోసిస్ అంటే ఇందులో రక్తపు విరోచనాలు జరుగుతుంది. ఈ వెట్ లిటర్ కండిషన్ వల్ల అమోనియా బిల్డప్ అనేది విషవాయువు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందులో సిఆర్డి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా మరణాల సంఖ్య పెరుగుతుంది. దీనికోసం మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వర్షాకాలం వచ్చే ముందు షెడ్లో నీళ్ళు రాకుండా చూసుకునే విధంగా మనం చేసుకోవాలి. ఎటువంటి లీకేజ్ కానీ షెడ్లలో చుట్టూరా తట్లు కట్టడం కానీ వర్షపు జల్లు రాకుండా ఉండడానికి, అలాగే మనం వాడే లిట్టర్ అనేది చాలా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల నిమోనియా, ఈకోలై, సాల్మనెల్లా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. దీనివల్ల కోళ్ళు అస్వస్థతకు గురై చనిపోవడం లేకపోతే ప్రొడక్షన్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగే వర్షాకాలంలో నీళ్లు బాగా కలుషితమై జరుగుతుంది. సో దీనివల్ల ఈ ఈకోలై కంటామినేషన్, సాల్మనెల్లా ఇన్ఫెక్షన్ అనేది రావడం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్లో మనం నీళ్ళని శానిటైజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. సో ఈ విధంగా శానిటైజ్లో మనం బ్లీచింగ్ పౌడర్ సుమారుగా 2 గ్రాములు ప్రతి 1000 లీటర్కి వాడగలిగితే మనం కొంతమేర మనం ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల దాణలో తేమ శాతం పెరిగి అఫ్లాటాక్సికోసిస్ అనే మైకోటాక్సిన్స్ అని సో ఈ విషం అనేది మన ఫీడ్లో రావడం జరుగుతుంది. దీనివల్ల కోళ్లపై చాలా ప్రభావితం చూపిస్తుంది. వాటి యొక్క ప్రొడక్షన్ కానీ లేకపోతే మోర్టాలిటీ కానీ చూడగలడం జరుగుతుంది. ఈ తేమ శాతం తగ్గించడానికి మనం దాణా నిల్వ చేసే చోట నీళ్ళు ఎక్కువ రాకపోవడం చూడడం, లేకపోతే కొంచెం ఎత్తులో మనం ప్రిజర్వ్ చేయగలిగితే ఈ తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. మనం వాడే ఫీడ్లో ముడి పదార్థాలు ఏవైతే మనం తెప్పించుకుంటున్నామో అవి వర్షాకాలం ముందే కనుక మనం నిల్వ చేయగలిగితే ఈ తేమ అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో వర్షాకాలంలో ఈ ఈగల్ బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
కనీసం 5 మీటర్ల దూరంలో షెడ్ చుట్టూ మనం ఎటువంటి చెట్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. దానికి తోడు చుట్టూరా మన షెడ్ లోపల కానీ షెడ్ అవతల కానీ ఎటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డీప్ లిటర్ కాకుండా కొన్నిసార్లు కే సిస్టమ్ కూడా మనం ఫాలో అవుతుంటాం. ఈ కే సిస్టంలో మనం గుడ్ల ఉత్పత్తి కోసం మనం పెంచుతుంటాం. ఇక్కడ మనం లిటర్ అనేది వాడడం జరగదు. అలాంటి పక్షంలో కోడి పెంట అవుతుందో అది కింద పడి నీళ్ళు ఎక్కువ నిలవడం వల్ల ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మన నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ లిటర్లో తేమ శాతం పెరగడం వల్ల అట్టలుగా మారడం జరుగుతుంది. సో అలాంటి పక్షంలో మనము రెగ్యులర్గా దున్నడం చేస్తే ఈ తేమ శాతం తగ్గించడం వచ్చు. దీనితో పాటు కొద్దిమేర సూపర్ ఫాస్ఫేట్ కనుక మనం లిటర్లో యాడ్ చేయగలిగితే ఈ అమోనియా బిల్డప్ అనేది మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కోళ్ళు జబ్బుల బారి పడకుండా ఉండడానికి ముఖ్యంగా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది హ్యాచర్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి వారానికి చొప్పున అంటే 7వ రోజు లసోటా వ్యాక్సిన్, 14వ రోజు గంబోరో వ్యాక్సిన్, అదేవిధంగా 21వ రోజు గంబోరో బూస్టర్ అనే వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే 28వ రోజు లసోటా బూస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాటుకోళ్ళు సుమారుగా మనం ఎక్కువ రోజులు పెంచగలిగితే వీటికి ఫౌల్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది 5వ వారం మనము కంట్రాల్లో ఇవ్వగలం. అలాగే ఈ న్యూ క్యాసల్ డిసీజ్ కానీ రానికెట్ డిసీజ్కి కానీ రాకుండా ఉండడానికి R2B అనే స్ట్రెయిన్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సుమారుగా 6వ వారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం కోళ్లను నేలపై పెంచుతుంటామో డీప్ లిటర్ విధానంగా అప్పుడు మనం డీవార్మింగ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ముందుగా వచ్చిన జబ్బులు ఆర్ చనిపోయిన బోర్డులను మనం పోస్ట్మార్టం చేయగలిగితే ఏ విధంగా చనిపోయిన విషయం మనకు తెలుస్తుంది. సో దానివల్ల మనం వాడే యాంటీబయాటిక్ కానీ వాడే సప్లిమెంట్స్ కానీ మనం చూసుకోవచ్చు. ముందుగా కోళ్ళను ఇమ్యూనిటీ పరంగా పెంచడానికి పలు విధాల వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ మినరల్ సప్లిమెంట్స్ దాణా కానీ లేకపోతే నీళ్ళలో కానీ ఇవ్వడం జరిగితే మనం ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా నీళ్ళు లోపల రాకుండా, దాణాలో తేమ శాతం పెంచకుండా, లిటర్లో తేమ శాతం పెంచకుండా చూసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ అలాగే వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఉంటే కనుక మన కోళ్ళలో ఇమ్యూనిటీ పెరిగి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉండి ఎక్కువ లాభదాయకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి అంటే వైట్ గట్ సిండ్రోమ్ ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నాం. హానికర బ్యాక్టీరియాల ద్వారా సంభవించే ఈ వ్యాధి వల్ల రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ విధానాలను పాటిస్తూ పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చంటూ వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మన వెనమేరుల్ని ఎన్ని తీసుకొచ్చినా సరే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఈ తెల్లరెట్ట వ్యాధి, అలాగే తెల్ల ఆహారనాళ వ్యాధి. దీన్ని తెల్లరెట్ట వ్యాధి అంటున్నాం. చాలా చెరువుల్లో మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తెల్లరెట్ట వ్యాధి ఎక్కువ మందికి నష్టం చేయడం జరుగుతుంది. అసలు తెల్లరెట్ట వ్యాధిని మన లక్షణాలు కానీ చూసినట్లయితే మనం ఈ చెక్ ట్రేల్లో లేదా నీటి మీద కూడా తేలుతూ మన చెరువు నీటి మీద కూడా తెల్లని పోగుల్లాగా ఉంటాయి. పోగులు అవి ఏంటంటే ఈ రొయ్య యొక్క రెట్టలు. రొయ్య విసర్జించింది ఏమవుతుందంటే మామూలుగా అది తెల్లటి పోగుల్లాగా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. రొయ్యని కానీ జాగ్రత్త పరిశీలించినట్లయితే ఆహారనాళం అలాగే కాలేయక్లోమం దాన్ని చూసినట్లయితే తెల్లగా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఏదైనా రొయ్యని తీసుకొని మనం చెక్ చేసినప్పుడు మన ఆహారనాళం అంతా కూడా మన బయటికి కనిపిస్తుంటుంది. దానికి ఏంటంటే మనం మేత రంగులో ఉండాలి. లేదు మన ప్లాంక్టన్ అనేది ఎక్కువ తింది లేకపోతే అడుగు భాగం ఎక్కువ ఏమైనా ఉంటే తింది అనుకుంటే నల్లగా ఉంటుంది. అది కూడా నిండుగా ఉండాలి. దీన్ని మనం ఈ తెల్లటి వ్యాధిని ఎంత తొందరగా గమనిస్తే దాన్ని అదుపు చేయొచ్చు. ఈ తెల్లటి వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అరుగుదల లేక మేత అనేది తినడం తగ్గుతుంది. మనం కట్టిన మేత అంతా కూడా చెక్టర్లో కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మేత తగ్గిందో మనకు ఆటోమేటిక్గా పెరుగుదల తగ్గుతుంది. ఆ పెరుగుదల తగ్గడమే కాకుండా ఎక్కువగా దీంట్లో సైజు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది.
అంటే అటువంటి సమయంలో ఏంటంటే మనకి ఇది ఉన్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది మనకి దీనికి కారణం ఏంటంటే అసలు ఒకటి ఆహార నాళాల్లో మనం తేడాలు దానికి ఏంటంటే విబ్రియో బ్యాక్టీరియా ముఖ్యంగా విబ్రియో పారాహెమరేటిక్ బ్యాక్టీరియా కానీ మన చెరువులో ఉండి అది ఆహార నాళాల్లో ఆహ్వానించి దానివల్ల ఒకటి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈహెచ్బి కానీ ఉంటే అది కూడా మన సెకండరీగా ఈ తెల్లటి వ్యాధి రావడానికి ఉంటుంది. అది గిరిగల దీనికి అంతటికీ ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ ఈ కాలేయక్లోమము అది ఆహార నాళాల్లో ఈ జీర్ణ వ్యవస్థలో తేడా వల్ల వాటి యొక్క అవి క్షీణించడం వల్ల ఏమవుతుందంటే ఈ తెల్లటి వ్యాధి అని రావడం జరుగుతుంది. సో దాన్ని మనం మెరుగుపరచాలి. సో ఎప్పుడైతే మనం దీన్ని తొందరగా గమనించి 1-2 పోగులు గమనించినట్లయితే అప్పుడే మనం చూసుకొని ఒకసారి వల వేసుకొని అందులో సైజు వేరియేషన్ ఉందా, మేత తినడం తగ్గుతుంది, ఇటువంటి చూసుకున్నట్టంటే మేత ఒకవేళ తక్కువగా తింటున్నాయంటే దాన్ని ఏం చేయాలి, మేతని తగ్గించాలి. ఇంకా కావాలంటే మనం ఎప్పుడైతే మనం గమనించామో వెంటనే ఒక్కరోజు పూర్తిగా మేతను మానివేసిన పర్లేదు. మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ వాటర్లో ఇవన్నీ చూసామో ఒకసారి నీట్ టెస్టింగ్ చేయించుకోవడం, వాటర్లో కానీ బ్యాక్టీరియా లోడ్ కానీ ఉందని గమనించినట్లయితే ఒక శానిటైజర్ వాడి ముందు బ్యాక్టీరియా లోడ్ని తగ్గించాలి. నీటిలో తగ్గించిన తర్వాత మనం నీటిలో వాడే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ని మనం మామూలుగా డోస్ కంటే ఒక 2 టైమ్స్ ఎక్కువ డోసులో మనం వాటర్లో వేయడం. తర్వాత నీటి క్వాలిటీని గమనించి అమ్మోనియా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ సాధన ఇమీడియట్గా ఏంటంటే ఏరేటర్ని పెంచాలి. పెంచిన తర్వాత మనం ఏం చేయాలంటే మేతలో వాడే ప్రోబయోటిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంచుమించు 2 టైమ్స్ అంటే మనం మామూలుగా అయితే 5 గ్రాములు కేజీ మేతకి ఇస్తుంటాం, దాన్ని మనం ఇంచుమించు 10 గ్రాములు చొప్పున అన్ని మేతల్లో పెట్టాలి ప్రోబయోటిక్. దీంతో పాటు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి రసం, అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ చేసి దాని రసం తీసి ఇంచుమించు 5 నుంచి 10 ml కేజీ మేతకి ఒకరోజు పూర్తిగా పెట్టాలి. 1-2 రోజులు పెడితే ఈ తెల్లరట్టి వ్యాధిని మనం చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. సో ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఈ తెల్లరట్టి వ్యాధి ప్రతిసారి వస్తుందని చూస్తున్నాం, ఇవేమి రాకుండా అంటే ముందు చెరువు తయారీలోనే మనం జాగ్రత్త వహించాలి. చెరువును పూర్తిగా ఎండగట్టడం, తర్వాత మనం ఏవైతే మనం చెరువు తయారు చేసుకునేటప్పుడు నీటి నాణ్యత తగ్గకుండా, తర్వాత ఆక్సిజన్ శాతం. ఈ ఆక్సిజన్ శాతం ఏంటంటే మనం చాలా చెరువుల్లో మనం ఏరేటలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆక్సిజన్ శాతం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మనకి దీనికి వాతావరణ ప్రభావం కావచ్చు, ఇంకో ప్రభావం కావచ్చు. మనం ఏరేటలు పెట్టుకొని ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గరే పెట్టుకొని ఉదయాన్నే ఆక్సిజన్ కొలవడం, అప్పుడు 5 ppm ఉన్నట్టు కానీ మీరు యాజమాన్యం చేయగలిగితే ఆ చెరువులో చాలా వరకు మీకు వైట్ గట్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే తెల్లరట్టి వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎంత తొందరగా మనం చూడగలిగితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. బాపట్ల జిల్లాలో ముదురు మామిడి తోటలున్న రైతులంతా ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ముమ్మరం చేశారు. జిల్లాలోని బాపట్ల, అద్దంకి, సంతమాగులూరు, పందిళ్లపల్లి, చీరాల, చినగంజాం, కడవకుదూరు ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 100 ఏళ్ల నాటి చెట్లు సైతం ఉన్నాయి. ఈ తోటలు సరైన కాపునివ్వకపోవడంతో రైతులు ఉద్యాన శాఖ సహకారంతో పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు రసాయన ఎరువులను తగ్గించి అధిక శాతం సేంద్రియ సాగు విధానాలను ఆచరించడంతో మంచి దిగుబడులు తీయగలుగుతున్నామంటూ రైతులు చెబుతున్నారు. మేము గత 20 సంవత్సరాల నాడు ఈ మామిడి మొక్కలు వేయటం జరిగింది. అంతకుముందే 85 సంవత్సరాలు ఇదిగు ఈ చెట్టుకి 85 సంవత్సరాలు అంటే ఈ తోట ఈ భూమి నేను కొని 22 సంవత్సరాలు అయింది. అప్పటికే ఈ చెట్టుకి 85 సంవత్సరాలు. అప్పటి నుంచే ఈ చెట్లు కొన్ని ఒక 50 చెట్లు ఇక్కడ ఈ తోటలో ఉన్నాయి. వీటిని వదిలిపెట్టి మిగతా కొన్ని మొక్కలు 22 సంవత్సరాల నాడు నేను కొన్ని మొక్కలు వేయటం జరిగింది. 110 సంవత్సరాలైనా సరే ఈ చెట్టు అనేది ఈ రోజు కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం కూడా మాకు కాపు అనేది వస్తూనే ఉన్నది. దీనికి కారణాలు ఏంటి అంటే చెట్టు ఆరోగ్యంగా ఉంటే దానికి ఇంత వయసు అనేది లేకుండా ప్రతి సంవత్సరం కాపు ఇస్తూ ఉన్నదన్న ఒక అనుభవం అనేది మాకు క్లియరెన్స్గా వచ్చింది. చెట్టు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కాపు అనేది అయిపోయినాక పునరుద్ధరణ కార్యక్రమం అంటే చెట్లు ఏమైనా కానీ చిన్న పన్న పిలకలు పడుతుంటాయి మొదట్లో కానీ, లేకపోతే అడ్డదిడ్డంగా ఉండే కొమ్మలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని శుభ్రంగా కట్ చేసి బోర్డ్ ఆఫ్ పేస్ట్ని పూసేసి ఆ తీరుగా చేసామంటే అప్పుడు గాలి కానీ వెలుతురు కానీ చెట్టుకు కావాల్సిన వాతావరణం అనేది అందుద్ది. వెంటనే కాపు అయిపోవటంతో చెట్టు బలహీనత చెందుద్ది. కాబట్టి పశువుల ఎరువుతోటి ఈ ఘనజీవామృతాన్ని ఏర్పాటు చేసేసి ఈ చెట్టు బలానికి ఇయటం జరుగుద్ది. తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో మళ్ళీ అక్కడి నుంచి జీవామృతం అనేది వదులుతూ ఈ పద్ధతిలో ఈ చెట్టును కానీ ఈ 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు,
ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ చెట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు కానీ మనం చేసుకొస్తే ప్రతి సంవత్సరం బట్టి కాపు తప్పనిసరిగా వస్తూ ఉన్నది. మేము గత 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మామిడి సీజన్ కాపంతా అయిపోయింది. ఇది అయిపోయిన కాడి నుంచి తోటల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొమ్మలన్నీ నేలకి కింద వాలుతూ చూపించే కొమ్మలన్నింటినీ కొమ్మ కత్తిరింపులు చేసుకుంటూ మధ్యలో గుబురుగా లేకుండా కొమ్మలన్నీ కూడా చెలుగుతూ చిన్నగా తీసుకొస్తుంటాము. దానివల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు చెట్టు అంతా పూర్తిగా విస్తరించడం వల్ల పెస్టిసైడ్ వాడకుండా మన కషాయాలతోటి వాడుకుంటూ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించేదానికి ఉపయోగంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం అనేది వాళ్ళు గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. మనకి ప్రకృతి వ్యవసాయంలో మా వైపు నుంచి మేము అందించే సహకారం PGS సర్టిఫికేషన్ 3 సంవత్సరాలు కంటిన్యూగా మొదటి సంవత్సరం గ్రీన్ 1, రెండో సంవత్సరం గ్రీన్ 2, మూడో సంవత్సరం గ్రీన్ 3 అని ఇస్తారు. ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు. దీని ద్వారా రైతులు నేరుగా వినియోగదారులకి QR కోడ్ అలాట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులని మంచి ధరలకు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. మామిడి తోటల పునరుద్ధరణకు సంబంధించి కొమ్మ కత్తిరింపు, టాప్ వర్కింగ్, పోషకాలకు సంబంధించి హెక్టార్కు 24,000 రూపాయల వరకు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. కొమ్మ కత్తిరింపులతో చీడపీడల సమస్యలు అదుపులో ఉండటంతో పాటు మంచి దిగుబడులు తీసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. మామిడిలో పునరుద్ధరణ పథకం ద్వారా 3 కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేసి ఇస్తామండి. ఫస్ట్ వచ్చి కెనపీ మేనేజ్మెంట్ అంటే కత్తిరింపులకు గాను హెక్టార్కి వచ్చి 4,000. అలాగే టాప్ వర్కింగ్ అంటే 20 సంవత్సరాలు పైబడిన చెట్లు అంటే ఏవైతే ప్రొడక్టివ్ లేకుండా మనకి కాయలు రాకుండా ఉన్నాయో అలాంటి చెట్లని టాప్ వరకు కట్ చేసి వాటిని గ్యాప్ ఫిల్లింగ్ చేసినందుకు అంటే కొత్త మొక్కలు నాటినందుకు గాను అంటే గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అలా నాటినందుకు గాను అలాగే టాప్ వర్కింగ్ చేసి అక్కడ మనకు కొత్త కొమ్మలు వస్తే కొత్త కొమ్మలకి మనం గ్రాఫ్టింగ్ చేస్తాం. అలా దానికి గాను హెక్టార్కి వచ్చి 4,000. పెస్ట్ అండ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ హెక్టార్కి వచ్చి 16,000. మొత్తం మీద హెక్టార్కి వచ్చి 24,000 వరకు మనకి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మామిడి పునరుద్ధరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనకు ప్రతి సంవత్సరం రావాలి, కాపు మనకి ఆశించిన విధంగా రావాలి అంటే కాపు అయిపోయిన తర్వాత మే జూన్కి మనకి కాపు అయిపోతుందండి. జూలై ఆగస్టు ఈ 2 నెలల్లో మనకి కాపు అయిపోగానే సూర్యరశ్మి రాకుండా ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం కట్ చేసుకోవాలి. అది కూడా మనం కట్ చేసుకునేది ప్రూనింగ్ సా కానీ లేకపోతే సికేచర్స్తో కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ తోటి క్లీన్ చేసుకొని వాడాలి. ఎందుకంటే పాడైపోయిన కొమ్మలతో ఒకసారి కట్ చేసామనుకోండి అదే కొమ్మలకు కట్ చేసిన మనం కత్తిని తీసుకెళ్ళి మంచి కొమ్మలకు పెడితే అక్కడ కూడా మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చెట్టు దగ్గర కట్ చేసినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో చెట్టు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్ట్రాంగ్గా ఉండే కొమ్మని మనం బేస్ చేసుకొని దానికి వై షేప్లో ఉండేలా చూసుకొని మిగతాదంతా మనకి మొదలుకు కూడా సూర్యరశ్మి పడేలాగా మనం కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసుకున్న వెంటనే కూడా బోర్డో పేస్ట్, మైలుతుత్తము, సున్నము కలిపి మనం మిక్స్ చేసుకొని ఆ బోర్డో పేస్ట్ అనేది కట్ చేసిన వెంటనే కూడా మనం దానికి పుయ్యాల్సి ఉంది. లేకపోతే వర్షం పడి ఆ బ్యాక్టీరియా అక్కడ ఫైటోఫ్థరా చెందిన జాతికి చెందిన బ్యాక్టీరియాలు కానివ్వండి అవి ఎంత ఇన్ఫెక్షన్ చేరి మనకి మళ్ళీ చెట్టు అంతా కుళ్ళిపోయే అవకాశం ఉంది. ముదురు మామిడి తోటల నుంచి నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా, ఏటా స్థిరమైన ఆదాయం పొందాలన్నా తోటల పునరుద్ధరణతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.